నేను శేఖరాచారి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కృష్ణా నదిలో ఫిష్ మాఫియా రెచ్చిపోతూ ఉంది. నిషేధిత అలవి వలలు వాడుతూ ఆంధ్ర జాలర్ల సహాయంతో చిన్న అగ్గిపుల్ల సైజు ఉండేటువంటి చేప పిల్లలను సైతం వదిలిపెట్టకుండా వాళ్ళు పెద్ద చేపల వరకు తరలించకపోయి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే రాత్రి సమయంలో అనేకంగా ఆంధ్ర జాలర్లు వచ్చేసి కృష్ణానది సమీపంలో ఉండేటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, కొల్లాపూర్ మండలంలో ఉండేటువంటి గ్రామాలు కావచ్చు, అటు చిన్నంబావి మండలంలో ఉండేటువంటి గ్రామాల సమీపంలో అలవి వలలు వేస్తూ ఉదయాన్నే వాళ్ళు నాటు పడవల్లో వచ్చేసి ఆ చేపలంతా కూడా తరలించకపోయి ఆరబెట్టుకొని సొమ్ము చేసుకుంటున్నారని చెప్పేసి, ఇదంతా కూడా స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులకు ఉపాధి కోల్పోతున్నామని చెప్పేసి, ఇందులో దళారులు పెద్ద ఎత్తున అధికారం వైపు ఉందని చెప్పేసి వాళ్ళు అధికార అండదండలతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు వాపోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ గతంలో ఫిష్ మాఫియాపై టీన్యూస్లో అనేక కథనాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో బంద్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఫిష్ మాఫియా రెచ్చిపోతూ ఉంది ప్రభుత్వం వచ్చాక. ఏదేమైనప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ, ఇంత ఫిష్ మాఫియా రెచ్చిపోతున్నప్పటికీ మత్స్యశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మాకేం సంబంధం లేనట్టుగా కూడా అటువైపు కూడా కన్నెత్తి కూడా చూడడం లేదు. వాళ్ళు కాపాడాల్సినటువంటి మత్స్యశాఖ తరలించకపోతుంటే కూడా మాకెందుకులే అన్నట్టుగా ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మత్స్యకారులకు ఉపాధి ఏదైతే కోల్పోతా ఉందో, మత్స్య సంపద అయితే ఏదైతే కొల్లగొడుతున్నారో దాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇక్కడ మత్స్యకారులతో పాటు స్థానికంగా ఉండే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.